ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ బీజేపీ ప్రభుత్వానికి ఎగనెస్ట్ గా విద్యార్థులందరూ కూడా పోరాటం చేయడం జరుగుతుంది వాళ్ళ లీకేజ్ విషయంలో. దానికి నిన్న రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మరి పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ, లోక్సభ సభ్యులు కూడా నిన్న వాళ్ళ పక్షాన ఉండి పోరాటం చేయడం జరిగింది. ఇవాళ దాన్ని ఉద్దేశించి వాళ్ళను అరెస్టు, ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని అరెస్టు చేసిన దాన్ని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి నక్లెస్ రోడ్ నుంచి రాజ్ భవన్ వరకు కూడా ఇలా ముట్టడించడం జరిగింది. దాంట్లో కాంగ్రెస్ పార్టీని మహేష్ కుమార్ గౌడ్ గారిని కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఇలా ఇక్కడ విద్యార్థుల పక్షాన ఉండి వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఇవాళ పార్టీలకు ఇలా బీజేపీ పార్టీకి చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ మీద వచ్చేసి గాంధీ భవన్ కాడ వచ్చేసి ఏదైతే ఇబ్బందికరమైనటువంటి విషయం చేసిందో ఇది మన తెలంగాణ సాంప్రదాయం కాదు. ఎందుకనంటే ఈ తెలంగాణను సకల జనులు పోరాటం చేసి ఈ తెలంగాణ మరి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఎప్పుడు కూడా ఇట్లాంటి సంఘటన లేదు, ఒకరి మీద ఒకరు దాడి చేసే సంఘటన లేదు. ఇది రేపటి భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కూడా ఇవాళ పోలీస్ యంత్రాంగం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నదని చెప్పేసి మరి అరెస్టు చేసేదాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని కాంగ్రెస్ పార్టీ యావత్ భారతదేశ ప్రజానికం కూడా ఖండించడం జరుగుతుంది. దానికి ఉదాహరణనే ఇలా జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి పోరాటం ఏదైతే విద్యార్థుల మీద లాఠీ చార్జీ చేస్తున్నటువంటి పోలీసులను పెట్టి మరి వాళ్లకు నంబర్ ప్లేట్లు కూడా లేకుండా పెట్టి విద్యార్థులను బట్టిపించేటువంటి దాన్ని యావత్ భారతదేశ ప్రజానికం అంతా కూడా చూస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఇవాళ మీ దగ్గర భారతదేశ వ్యాప్తంగా ఉచిత విద్య ఇవ్వాలంటే 2 లక్షల కోట్లు ఖర్చు అవుతాయి. ఇవాళ ఒక అంబానీ ఆధార అసంటోళ్లకు ఒక్కొక్కరికి 16 లక్షల కోట్ల రూపాయలను వానికి మాఫీ చేయడం జరిగింది. వాడేమన్నా రైతా, ఏమన్నా భారతదేశంలో రోగం వచ్చి వైద్యం కోసం పోయే వ్యక్తి, లేకపోతే వాడేమన్నా విద్యార్థి ఉచిత చదువు ఇప్పించడానికి, లేకపోతే వాడేమన్నా కష్టాలలో ఉన్నాడా? ఒక వ్యాపారికి, అంబానికి, అదానికి అసలు వ్యాపారికి మీరు లక్షల కోట్లు మాఫ్ చేసిండు. ఈ విద్యార్థుల కోసం 2 లక్షల రూపాయలు, 2 లక్షల కోట్లు కేటాయించి ఉచిత విద్య భారతదేశ వ్యాప్తంగా చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అదే మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ మొత్తం కూడా 100 స్కూల్స్ ప్రారంభం చేసి ప్రతి ఒక్కరికి కూడా ఉచిత విద్య ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని, ఉచిత వైద్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కానీ, ప్రతి పేదవానికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ, ఇంద్రం ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ, మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, గ్యాస్ 500 రూపాయలకు ఇచ్చేది కానీ, రైతులకు రుణమాఫీ చేయడం కానీ, రైతులకు వన్ టైం 2 లక్షల రూపాయలు మరి బాకీని కూడా మాఫీ చేయడం కానీ, ఇట్లాంటి అనేకమైనటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతూ ఇక్కడ అనేకమైనటువంటి డెవలప్మెంట్స్ కూడా తీసుకుంటుండు. అలా మూసీ నది కానీ, మెట్రో కానీ, త్రిపుల్ ఆర్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఈ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న దాన్ని దాడి చేయడానికి అలా బీజేపీ మరి కొంతమంది వ్యక్తులతోని గాంధీ భవన్ మీద తీసేనారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా, ఒక తెలంగాణ ఉద్యమ నాయకునిగా వాళ్ళు చేసినటువంటి గాంధీ భవన్ దాన్ని నేను గంటా సత్యనారాయణ రెడ్డిగా ఖండిస్తున్నా. ఇలాంటి సంప్రదాయం బీజేపీకి తగదని చెప్తున్నాం. ఇట్లాంటి అయినట్టు ఏదంటే ఒకరికోరు దాడి చేసుకునే దానికంటే ఈ తెలంగాణను ఒకరికోరు సహకరించుకొని అందరూ అభివృద్ధి ఎట్లా చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి అప్పులను ఎట్లా చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి అవినీతి పరులను జైలు ఎట్లా పెట్టాలనే దాని మీద కోటేషన్ చేయాలి. కానీ ఇట్లాంటి దాడులు చేసేదాన్ని మేము ఖండిస్తున్నాం.